ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత సుప్రీంకోర్టు సంచలన తీర్పు, కీలక తీర్పు, గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. ఇక 9వ తరగతిలో కొత్త 3 భాషలను ప్రవేశపెట్టడం. కొత్తగా అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇలా 3 భాషలు ఉంటాయి కదా. అలాగే విద్యార్థులపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుందని చెప్పేసి కొత్త భాషను ఉన్నత తరగతిలో కాకుండా 5వ లేదా 6వ తరగతి నుంచే బోధించడం ఉత్తమమని కేంద్రం అయితే ప్రభుత్వానికి సూచించింది అనమాట. ఎందుకంటే తమిళనాడు జవహర్లాల్ నవోదయ విశ్వవిద్యాలయానికి సంబంధించి ఏర్పాటు అంశంపై దాఖలైన పిటిషన్ పైన విచారిస్తున్న సందర్భంగా జస్టిస్ బివి రంగరత్నం, జస్టిస్ ఆర్ మహాదేవులతో కూడిన ధర్మస్థని వ్యాఖ్యలు అయితే చేసింది. అసలు ఈ కేసులో ప్రధానంగా నవోదయ విద్యాలయాలతో పాటు ఏర్పాటు సంబంధించి అంటే దేశవ్యాప్తంగా ఉన్నాయి అయినప్పటికీ విచారణ సందర్భంగా త్రిభాషా విధానం పైన కూడా కోర్టు అభిప్రాయాన్ని వెల్లడించింది అనమాట. సుప్రీంకోర్టు అభిప్రాయం ప్రకారం విద్యార్థులకు ఉన్నత తరగతులకు చేరే సమయానికి ఇప్పటికీ అనేక సబ్జెక్టులు బిజీగా ఉంటారు కాబట్టి అలాంటి సమయంలో 9వ తరగతిలో కొత్త భాషను ప్రవేశపెట్టడం విద్య భారంగా పెంచే అవకాశం ఉందని చెప్పేసి కోర్టు అయితే తెలియజేసింది. అందువల్ల కొత్త భాషను చిన్న వయసులో అంటే 5 లేదా 6వ తరగతి నుంచే బోధిస్తే విద్యార్థులకు మరింత సులభంగా అర్థమవుతుంది, సులభంగా నేర్చుకో అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేసింది అనమాట. దేశవ్యాప్తంగా జవహర్లాల్ నవోదయ విద్యాలయంలో త్రిభాష విధానంలో అమల్లోకి ఉంది కాబట్టి అయితే ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా జెన్ ఎన్వీల ఏర్పాటుకు అనుమతి అయితే ఇవ్వడం అయితే లేదనమాట. ఇక ఇటీవల మద్రాసు హైకోర్టు కూడా రాష్ట్రంలో ప్రతి జిల్లాలో జవహర్లాల్ నవోదయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఆ తీర్పును సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. త్రిభాష విధానం సంబంధించి సిబిఎస్ఈ అమలు చేసిన విధానంపై ప్రత్యేక విచారణ ఇప్పటికే సుప్రీంకోర్టు కొనసాగుతుంది. ఈ అంశాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో ధర్మాసనం పరిశీలిస్తుంది. నేపథ్యంలో తాజా వ్యాఖ్యలు విద్యారంగంలో ప్రాధాన్యత సంతరించుకుందనమాట.